రాష్ట్ర మంత్రి జనార్దన్ రెడ్డి గారి స్వాగతం పలుకుతున్నాం. ఇవాళ దేశ విదేశాల్లో చూస్తున్నారు, ఇవాళ లైవ్ జరుగుతుంది. మీరు అరిసినట్టు అనట్లేదు. నాయకత్వం నాయకత్వం శ్రీ ఉయ్యలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రెడ్లందరూ కూడా పోయి అడిగిన వెంటనే వారికి ఆ విగ్రహావిష్కరణకు కావాల్సిన స్థలాన్ని ఇచ్చుకోవడానికి పర్మిషన్కు సహకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు పితాని సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఈ నన్ను ఆహ్వానించినటువంటి రెడ్లకు, పత్రికా విలేకరులకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక చరిత్ర. దాదాపుగా స్వాతంత్ర్యం రానికి తోలికే ఒక విప్లవకారుడిగా, ఒక స్వాతంత్ర సమరయోధుడిగా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ రోజు బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసినటువంటి విప్లవకారుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి. ఆ రోజుల్లోనే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ రోజున తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నిసార్లు దాడులు చేసి, ఒక పోలీస్ స్టేషన్ మీదనే దాడి చేసి ఆ పోలీసులను అందరూ కూడా ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి తుపాకులన్నీ కూడా తీసుకెళ్లి వారి మీదనే తిరగబడి ఆ రోజు రేనాటి గడ్డలో కోయిలకుంట ప్రాంతంలో ఆ రోజు తిరగబడినటువంటి నాయకుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక విప్లవకారుడికి ఇచ్చిన గౌరవం ఇది. ఒక విప్లవకారుడు దేశానికి స్వాతంత్రానికి ముందు కూడా చేసినటువంటి వారి పేర్లు మళ్ళీ రాబోయే కాలంలో ఆ విగ్రహాన్ని చూస్తే ఈయన ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారంట అప్పుడు స్వాతంత్ర సమరయోధుడిగా ఉన్నారు, విప్లవకారుడిగా కూడా ఉన్నారు. ఆయన కథలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు విగ్రహాన్ని ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సంఘంలో యొక్క నాయకులకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే చరిత్రలో కాలం మారిపోతూ ఉంది. ఆ రోజు పోరాటం వల్ల, ఆనాటి స్వాతంత్ర సమరయోధుల వల్లే ఈరోజు బ్రిటిష్ వారి పీడ విరగడ జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఆ మహానుభావుని స్మరించుకుంటూ మళ్ళీ ఇక్కడ విగ్రహాన్ని పెట్టినటువంటి వారికి అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈరోజు మిత్రుడు మంత్రి వర్గ సభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయడం అనేది ఒక సుసాంప్రదాయంగా భావిస్తూ ఉన్నాం. రాయలసీమ బిడ్డ జనార్దన్ రెడ్డి గారు అదే నియోజకవర్గానికి జన్మించిన విప్లవ జ్యోతి నాడు నరసింహారెడ్డి గారి విగ్రహం ఆవిష్కరించడం అనేది స్వతంత్రం మనకి
1947 వస్తే 47కు 100 సంవత్సరాల ముందు 1847లోనే ఈ స్వతంత్ర ఉద్యమాన్ని నడిపిన ఒక స్వతంత్ర సమర యోధుడు ఇయ్యాలవారి నరసింహారెడ్డి గారు. వారి విగ్రహాన్ని ఈవేళ స్ఫూర్తిదాయకంగా తీసుకుని ప్రత్యేకంగా ఆర్టీఆర్ గ్రామంలో ఈ యొక్క రెడ్డి సేవా సంఘం వారు ప్రత్యేకంగా దీన్ని నిర్మించాలని ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వ పరంగా మేము అంగీకరించాం. దాంట్లో ఈరోజు మా మిత్రుడు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఈ నరసింహారెడ్డి గారి యొక్క స్ఫూర్తిని ప్రపంచంలో చాటి చెప్పడానికి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఒక రాతి విగ్రహంగా మేము చూడలేదు, ఒక సందేశాన్ని ఈ దేశానికి ఇవ్వడానికి, కానీ ఈ సందేశానికి భారతదేశానికి స్వతంత్రం రావడంలో ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఈనాడు సమాజంలో ఉన్నాడని చెప్పడం కోసం ఇవాళ ఈ పశ్చిమ గోదావరి